మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 7th చాప్టర్ చెప్పుకుంటూ ఉన్నాం వివరంగా. మార్గశిర బహుళ చతుర్దశి అంటే మర్నాడు అమావాస్య అన్నమాట. ఆ రోజు సాయంత్రం ఆ సంధ్యాకాలంలో గండకి నదిలో నీళ్లు పల్చగా పాయలుగా ప్రవహిస్తూ ఉన్నాయిట. అక్కడక్కడ మధ్య మధ్యలో ఇసుక తిన్నెలు చాలా ఉన్నాయిట. అక్కడ బాగా ఇసుక మేట వేస్తుంది. వరదలవి వచ్చినప్పుడు నది పక్కన ఇసుక గట్టిబడి ఆ, ఒక అండాకారం అంటే ఒక గుడ్డులాగా పైకి తేలి ఒక కుప్పలు కుప్పలుగా ఇసుక కుప్పలు గట్టిబడిన ఉంటాయన్నమాట. ఆ ఇసుక కుప్పల మీద గాలి బాగా వీస్తూ ఉన్నప్పుడు డిజైన్ల లాగా పడతాయి. ఆ ఇసుక ఎగిరి రకరకాల డిజైన్లు పడతాయి. ఆ నల్ల మట్టి రేఖలతో సంజ పొడల్లో కనిపిస్తున్నాయి. అక్కడ ఇసుక అనేది నల్లగా ఉందన్నమాట. సంజ పొడల్లో తాచుపాములు కదిలినట్టుగా కుబుసాలలాగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఆ మట్టి మీద డిజైన్లన్నీ, గాలికి పడిన డిజైన్లన్నీ కూడా శాలగ్రామ శిలాఖండాల మధ్య నుంచి, శాలగ్రామ శిలాఖండాలంటే రాళ్ళు నది ప్రవహించేటప్పుడు దొర్లుకుంటూ వస్తాయి. వచ్చినప్పుడు అవి రౌండ్గా మన శివలింగాల్లాగా తయారవుతాయి. వాటి మధ్య నుంచి ప్రవహించే గిలకరింతలు చేస్తూ ప్రవహిస్తూ ఉంది ఆ నది. దాని మీద సాయంత్రపు ఎర్రటి ఎండపడి రక్తమే పుక్కిలింతలగుతున్నట్టుగా ఉన్నదిట. తీరం అంతా కూడా, అంటే తీరంలో అంటే ఆ నదీ తీరంలో పక్కన ఆ చెట్లకు అసలు ఆకులే లేవుట. జడలు విరబోసుకున్న పిశాచాల్లాగా గాలికి తలకాయలు ఊపుతూ ఉన్నాయిట. నిష్పర్ణ తరువులు అంటే ఆకులు లేని చెట్లు అన్నమాట. అవి ఆ పిశాచాలు వికటాటహాసాలు చేస్తూ ఉన్నట్టుగా హోరు గాలి కూడా ఒక సౌండ్ ఉంటుంది. ఊ అన్నట్లా వస్తుంది సౌండ్. ఆ సవ్వడి వినిపిస్తూ ఉన్నదిట. ఆ నదీ తీరంలో ఆ రాళ్ల మీద నుంచి నడుచుకుంటూ ఒకడు మెల్లగా నడుస్తూ వస్తున్నట్ట. ఎంత దూరం నుంచో, కొన్ని క్రోసుల దూరం నుంచి వస్తున్నాడు. వాడి వెంట ఒక గాడిద కూడా ఉన్నదిట. ఆ గాడిద వీపు మీద సంచిలో ఏవో కొన్ని సామాన్లు కూడా ఉన్నాయిట. ఆ గాడిద వాళ్ళిద్దరూ ఒక గ్రామం దగ్గరికి వచ్చి ఆ శ్మశానం సరిహద్దుల్లో ఉన్న గట్టు మీద ఎక్కారుట. నదికి దూరంగా నడిచి వెళ్ళారట. కొంతమంది బ్రాహ్మలు స్నానం చేసి గోచీలు పెట్టుకొని తడి బట్టలు పిడిచి వాళ్ళ బోడిగుళ్ళ మీద పెట్టుకొని నడిచి వస్తున్నారట. అదొక పద్ధతి. బట్టలు ఉతికి ఆ బట్టలు నెత్తి మీద పెట్టుకుంటారు. పెట్టుకొని నడిచి వస్తూ ఉన్నారట కొంతమంది బ్రాహ్మణులు గోచీలు పెట్టుకొని. అప్పుడే స్నానాలు చేశారు కాబట్టి మొహాల మీద ఏ బొట్లు లేవు. వాళ్ళల్లో ఒకడి గాడిదతో పాటు వస్తున్నటువంటి మనిషిని చూసి అన్నట్ట, గాడిదలు ఎదురొచ్చినాయి, ఈ అశుభంలో ఇది ఒక శుభం మనకి అని ఆ వచ్చిన వాడి మొహంలోకి చూశాట. అప్పుడు గాడిదతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఆయన్ని అడిగాట, ఈ పక్కన మీకు భూతమాంత్రికులు ఎవళ్ళైనా కనిపించారా అండి అని అడిగాట. అడిగితే అతను అన్నట్ట, ఎవడి గోల వాడిది, పోవయ్యా ఇంకా పైకి వెళ్ళి అడుగు ఎక్కడన్నా అని చెప్పాట ఆయన. ఆ ముండితుడు మిగిలిన వాళ్ళతో కలిసి దాటిపోయాడు అంటున్నారు. ముండితుడు అంటే, ముండనము అంటే తల ఫుల్గా గొరుక్కోవడం అనమాట. గుండు చేసుకున్న వాళ్ళని తల మీద జుట్టు లేకపోతే ముండి అని అంటారు. ముండితుడు అంటే తల మీద జుట్టు లేనివాడు అని అర్థం అన్నమాట. అంతకంటే చెడు అర్థం అక్కడ ఏమీ లేదు. మనకి కొంచెం వాడకంలో అవన్నీ కూడా తప్పు అర్థాలుగా వచ్చేసినాయి. ఈ గాడిదను తీసుకొని ఆ బాటసారి శ్మశానంలోకి ప్రవేశిస్తూ ఉంటే సూర్యుడు అస్తమించి అమావాస్య చీకట్లు అలముకున్నాయిట బాగా. అది శ్మశానం కాబట్టి దూరంగా ఒక చితి మంట మండుతోంది. ఇంకా దాని వెలుగులో ఈ గాడిదతో పాటు వాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. వెళ్తూ ఉంటే గాడిద ఉన్నట్టుండి వెనకడుగేసిందిట. ఏంటంటే ఎదురుగా నక్క కూతలన్నీ వినిపించినాయిట. ఒక నక్క ఎదురుగా వచ్చి నదురు బెదురు లేకుండా అతని దగ్గరికి వచ్చి తోకాడిస్తూ మూతి నాక్కుంటూ రకరకాల కూతలు కూసిందిట. ఎట్లా ఉంది నా వేషం అనే మాటలు వినపడినాయిట. నక్క ఉన్న చోట ఒక బట్టతలవాడు నిలబడ్డాడు. తమరు లోకాయతులా అని గాడిద సహచరుడు అంటే గాడిదతో పాటు వచ్చిన వాడు తమరు లోకాయతులా అని అడిగాడు. బట్టతలవాడన్నాడు, నీ పేరు కేశ
కేసియా అని అతను అడిగాడు. ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఒకడు లోకాయతుడు, ఒకడు కంసుడి తమ్ముడైనటువంటి కేసి అన్నమాట. లోకాయతుడు ఇట్లా అన్నాడు, మొన్ననే యవనాచార్యులు నాకు లెటర్ పంపించారు. సుబల విద్యాపీఠంలో నువ్వు పనిచేస్తున్నావుట కదా, నా దగ్గరికి నువ్వు శిష్యుడిగా వస్తావు అని ఆయన ఉత్తరం పంపించారు నాకు. నువ్వు ఇదివరకు పూర్వాశ్రమంలో, అంటే ఇదివరకు వేశ్యలతో బేరాలు పెడుతూ అందరికీ వేశ్యల్ని సప్లై చేస్తూ ఉండేవాడివిట కదా, అదిట కదా నీ జాబ్ పూర్వం. నీకు మరి ఏమన్నా సత్వ మిగిలిందా? ఇంకా ఈ విద్య నేర్చుకునే సత్వ నా దగ్గర శిష్యరికం చేసేటంత నీకు మిగిలి ఉన్నదా? ఉంటే చెబుతాను అన్నట్ట. అనగానే కేసు అన్నాడు, మిమ్మల్ని విద్యాపీఠంలో ఆచార్యులుగా ఒక టీచర్గా పెట్టాలని యవన గురువులు ఆహ్వానించాలని అనుకుంటున్నారు అన్నట్ట. అనగానే లోకాయతుడు అన్నాడు, మనస్సు 2 విధాలుగా పరిగెత్తుతోంది నాకు. మా గురువులైన చండకౌశికులు, బృహద్రథ మహారాజు గారికి కూడా ఆయనే గురువు. మా గురుదేవులు జరాసంధుడికి రాజగురువులు. ఆ గురు శిష్యుల ధ్యేయం ఏమిటి అంటే జరాసంధుడికి చండకౌశికులకి కూడా ధ్యేయం ఏంటంటే వేద ధర్మాన్ని రక్షించాలి, వేదాల్ని. అంతేగాని యవనులు చెప్పేదానికి వాళ్ళు ఒప్పుకోరు, యవన ధర్మాన్ని రావటానికి వాళ్ళు ఒప్పుకోరు ఎటువంటి పరిస్థితుల్లోనూ. అందువల్లనే నాకు విద్యలు ఉపదేశించినప్పుడు కూడా నా గురువైన చండకౌశికుల వారు నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు. ఏంటంటే వాగ్దానము అంటే వాక్కు అనేది దానంగా ఇవ్వటం అన్నమాట. ఏం వాక్కు ఇచ్చాడు? నేను వేద ధర్మానికి వ్యతిరేకంగా పోను అని నా దగ్గర వాళ్ళు వాగ్దానం చేయించుకున్నారు. యవన పీఠంలో కొలువుకు నేను గనక ఒప్పుకున్నానంటే గురువుగారిని ధిక్కరించినట్టు అవుతుంది అన్నాడు లోకాయతుడు. అది విని కేసు అన్నాడు, మీ గురువుగారు దేహం వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇంకా మీరేదో మాట ఇచ్చాను అది ఇది అంటున్నావేమిటి అన్నాడు. అనగానే కేసి మళ్ళా అన్నాడు, అవును, 3 నెలల కిందట మా గురువుగారు పర్వతంలో నుంచి కిందకి లోయలో పడిపోయారు. ఆయన శరీరాన్ని వదిలేసి వాయు రూపంలో అక్కడ తిరుగుతున్నారని మా నమ్మకం, మా విశ్వాసం అన్నాడు. అనగానే కేసు అన్నాడు, ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోవటంతో మీ జరాసంధుడికి కూడా కోరలు తీసినట్టుగా అయిపోలేదా? ఆయన కొలువు మీద మీరంత ఆశ పెట్టుకోవటం మంచిది కాదు. సుబలుడి అభిమానం వల్ల యవనులు చక్కగా బ్రహ్మావర్తంలో విజృంభిస్తున్నారు. ఫ్యూచర్ బ్రహ్మావర్తం అంతా వాళ్లదే. యుద్ధం అవసరమైనా కూడా జంకర్ వాళ్ళు. మీరు కూడా కొంచెం ఆలోచించుకుంటే మంచిది. ఎవరైతే ప్రభువులుగా ఉంటారో ఈ బ్రహ్మావర్తానికి, భరతఖండానికి, వాళ్ళని ఆశ్రయించటం మంచిది కదా అన్నాడు. అనగానే లోకాయతుడు అన్నాడు, నువ్వు ఆలోచించావు కదా, చాలే, నేను ఆలోచించక్కర్లేదు, నా సంగతి నీకొద్దు. నువ్వు కోరావు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి కొన్ని ఇంద్రజాల విద్యలు నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు మాత్రం ఆ విద్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ యవనుల కోసం వాడకూడదు అన్నాడు. అధర్వణ విద్యలు ఎంతో పరమ పవిత్రుడైన కృశాశ్వ మహర్షి దగ్గర నుంచి కౌశికుడికి, విశ్వామిత్రుడికి వచ్చినాయి. వంశక్రమానుగతంగా, అంటే వంశంలో వరుసగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వస్తూ చండకౌశికుల దాకా వచ్చినాయి. నేను వారి నుంచి ఉపదేశం పొందాను చండకౌశికుల దగ్గర. నేను కౌశిక గోత్రంలో పుట్టిన నేపాల బ్రాహ్మణుణ్ణి నేను. నీకు మాత్రం నువ్వు కోరిన విద్యల్లో కొన్ని ఇస్తాను అన్నాడు. అని ఇలా అనేసి లోకాయతుడు తన భుజానికి తగిలించుకున్న ఒక సంచి తీసి ఆమదపు గింజను ఒకదాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే పులిలాగా గర్జించి అటు ఇటు తిరిగాడు. అంటే పులిలాగా రూపం మారిపోయిందన్నమాట. అప్పుడు మళ్ళీ నిజస్వరూపం ధరించాడు. ఆ గింజ తీయంగానే మళ్ళీ మామూలు స్వరూపం వస్తుంది. మళ్ళీ వేరే గింజ నోట్లో పెట్టుకున్నాడు. ఆవులాగా అయిపోయాడు, సింహంలాగా అయిపోయాడు, ఏనుగైపోయాడు. ఈ రకంగా రకరకాల రూపాలు ధరించి మళ్ళీ అవి గింజ బయటికి తీయంగానే నిజస్వరూపం ధరించి ఇట్లా అన్నాడు, ఇప్పుడే అమావాస్య గడియలు వచ్చినాయి, మొట్టమొదటి రహస్యం నీకు ఇప్పుడే చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా విను. ఏ జంతువునైనా సరే చంపేసి తల నరికేసి దాని నోట్లో ఎర్రమట్టిని నింపి ఆమదపు గింజని లోపల పెట్టాలి. ఆ ఎర్రమట్టిలో ఆ జంతువు నోట్లో శ్మశానంలో పాతి పెట్టాలి.
అప్పుడు ఆమదపు చెట్టు ఒకటి మొలుస్తుంది. దాని గింజల్ని ఎడం చేతుల్లో పట్టుకొని అమావాస్య రోజు బట్టలు లేకుండా ఒక స్త్రీ ఆడ శవం మీద కూర్చోవాలి. కూర్చొని తెల్లవారేదాకా నేను చెప్పే మంత్రాన్ని జపం చేయాలి. అట్లా చేసినప్పుడు ఆ ఆమదపు గింజ ఒకదాన్ని నోట్లో పెట్టుకుంటే, అంటే జంతువు నోట్లో పెట్టి మొక్క మొలిచి మళ్ళీ గింజలు వచ్చిన తర్వాత ఆ గింజ పట్టుకొని ఒక రాత్రంతా శవం మీద ఆడ శవం మీద కూర్చొని జపం చేసిన తర్వాత ఉన్న ఆ గింజని నోట్లో పెట్టుకొని ఆ జంతువుకి మనస్సులో నమస్కారం పెట్టుకుంటే అప్పుడు చూసే వాళ్ళకి ఇతను ఆ జంతువులాగా కనపడతాడట. అది ట్రిక్ అన్నమాట. సో కేసు అన్నాడు, ఇంత గొడవ ఎందుకు గురువుగారు, అట్లాంటి ఆమదపు గింజలు మీరే చాలా తయారు చేసి నాకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అన్నాడు. అనగానే ఆయన అన్నాడు లోకాయతుడు, అవును నిజమే, నేను అన్నం తినేసి నీ మొహాన త్రేణిస్తే నీ కడుపు నిండుతుంది కదా, ఏంట్రా ఈ మాటలు, అసలు నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసిరా, బట్టలు వేసుకోకుండా నగ్నంగా స్నానం చేయాలి, ఇలాంటి వాటికి స్నానం చేసిరా, పో గండకి నదిలో మంత్రాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. అనగానే కేసి ఆయన చెప్పినట్టుగా స్నానం చేసి వచ్చాడు. వాడిని పశ్చిమాభిముఖముగా అంటే పడమట ముఖం పెట్టి కూర్చోబెట్టి లోకాయతుడు ఎడం చెవులో మంత్రం ఉపదేశించాడు. మనం ఇవన్నీ కూడా చూస్తే ఎడం చేతితో పట్టుకోవటం, బట్టలు లేకుండా స్నానం చేయటం, తర్వాత ఎడం చెవిలో మంత్రోపదేశం, ఇవన్నీ కూడా క్షుద్ర మంత్రాలు అన్నమాట. అవి సరైనవైతే కుడి చెవి కుడి చెయ్యి శవం మీద కూర్చొని జపం చేయటం, ఇవన్నీ మన అసలైన వైదిక పద్ధతి మంత్రాల్లో అలా ఉండదు. అందువల్ల అంతా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. అవి క్షుద్ర మంత్రాలు కాబట్టి పిశాచాలు అది ఇది వశం చేసుకోవటం, వాటిని వాడుకోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి శ్మశానాలు, శవాలు, అమావాస్యలు వీళ్ళకి అవసరం అవుతాయి. సో మంత్రం ఉపదేశిస్తానన్నాడు. స్నానం చేసి వచ్చాడు వాడు. కేసి స్నానం చేసి వస్తే కూర్చోబెట్టి చక్కగా పడమట వైపు కూర్చోబెట్టి ఎడం చెవిలో మంత్రం చెప్పాడు ఈయన. చెప్పంగానే ఆ సమయానికి గాడిద పెద్దగా ఓండ్రబెట్టింది, అంటే అరిచింది. అందువల్ల కేసికి ఆ మంత్రం వినపడలేదు. అప్పటి కేసి అడిగాడు, గురువుగారు గాడిద అరిచింది కదా, నాకు మంత్రం వినపడలేదు, మళ్ళీ చెప్పండి అని అడిగాడు. అడిగితే లోకాయతుడు అన్నాడు, ఓరి మూర్ఖుడా, గాడిద కూతకి మనస్సు చెదిరిపోతే నువ్వు మంత్రం ఏం చేస్తావురా, ఒక్క మారే చెప్పాలి మంత్రం, రెండోసారి చెప్తే నీకు ఆపదా, ఇవన్నీ కూడా వైదిక మంత్రాలు కాదు, అందువల్ల ఇవి వెనక్కి తిరిగి నిన్నే కొడతాయి ఏదైనా తేడా వస్తే. పిశాచ మంత్రాలు ఎప్పుడు కూడా రెండోసారి విని నేర్చుకున్నారంటే అవి ఎప్పుడోప్పుడు ఏదో జంతువు రూపం నువ్వు ధరించినప్పుడు నిన్ను చంపేస్తాయి, అటువంటివి అని అన్నాడు. కానీ మంత్రం రెండోసారి చెప్పాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఆ మంత్రాన్ని సూర్యోదయం దాకా జపం చేశాడు వీడు. జపం చేసి లేచిన కేసితో ఇట్లా అన్నాడనమాట, నీ సోదరుడు కంసుడు ఇదివరకు ఇట్లాగే వాడు వచ్చాడు నా దగ్గరికి, అడిగాడు నన్ను, వాడికి మహాభూతాలని సృష్టించి వాడి శత్రువుల్ని చంపేసేయటం కోసం నేను ఇచ్చాను, శత్రు సంహారం కోసం ఇచ్చాను, కానీ ఏం లాభం, వాడు నీలాగానే దౌర్భాగ్యుడు, గురుదేవులు చెప్పిన సమయానికి రాలేకపోయాడు, భూతాలను ఎంత మటుకు వాడుకున్నాడో చెప్పలేము, ప్రకృతిలో ఒక రహస్యం ఉన్నదిరా, నీతి నిజాయితీ లేనివాడికి ఎన్ని విద్యలున్నా కూడా ఫలించవు, శీలము అనేది అంటే ఒక పద్ధతిగా ఉండటము అనేది ఈ తంత్రశాస్త్రంలో బ్రహ్మాస్త్రం కింద లెక్క. నువ్వు ఎంత పద్ధతిగా ఉంటావో నీకు వచ్చే విద్యలు అంత బాగా నీకు ఉపయోగపడతాయి, ఆ పద్ధతి లేకపోతే ఆ అనుగ్రహం నీకు లేనట్టే లెక్క, నేను నేర్పించే విద్యలన్నీ నువ్వు వాడుకోవటం కూడా నీ మీదే ఆధారపడి ఉంది, నువ్వు ఒక సిస్టమేటిక్గా ఓ పద్ధతిగా నీతిగా నిజాయితీగా ఉంటే అవి నీకు ఉపయోగిస్తాయి అని చెప్పాడు లోకాయతుడు. 7th చాప్టర్ అయిపోయింది.